ప్రతి విద్యార్థి తన గురించి తాను తెలుసుకుని తనలోని సామర్థ్యాలను సాధన మార్గం వైపు నడిపించడమే విజయానికి సోపానమని ప్రతి విద్యార్థి నైతిక విలువలు పాటించాలి అని డాక్టర్ పులకండం శ్రీనివాసరావు అన్నారు. ఎన్సీసీ మేజర్ కళాశాల బీబీఏ విభాగాధిపతి వంగ మహేష్ అధ్యక్షతన స్థానిక మున్సబుపేట గురుజాడ విద్యాసంస్థల్లో వ్యక్తిత్వ సామర్థ్యాలు, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలతో అంశంతో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కూన అనిల్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జోన్ ట్రైనర్ జేఎఫ్ఎఫ్ రాధాకృష్ణ తన సమయాన్ని వెచ్చించి విద్యార్థులకు అమూల్యమైన సమాచారాన్ని అనంతరం డాక్టర్ పులకండం శ్రీనివాసరావు, వంగ మహేష్లో జోన్ ట్రైనర్ రాధాకృష్ణ, జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కూన అనిల్ కుమార్లకు జ్ఞాపికను అందించి దుస్సాలువాతో సత్కరించి జేసీఐ శ్రీకాకుళం వ్యవస్థాపకులు డాక్టర్ జామీ భీమా శంకర్ నేతృత్వంలో ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానంలో నిలిచారన్నారు. Then you will be happy, and whomever the stakeholders that are getting services from you, they will be ultimately happy. Hence we are conducting this program on behalf of JCI, Junior Chamber International, Srikakulam Main. For former Vice President of this JCI, Sri Murlam Sivadesh. ఇప్పుడు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టాను అంటే మీలో ఉన్న సెల్ఫ్ డెవలప్మెంట్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని నేను ఇక్కడ జోన్ ట్రైనర్ అయిన రాధాకృష్ణ గారిని మన శ్రీకాకుళం తెప్పించి ఇంకా ఓన్లీ ఒకటేనా? నేనేమని అమ్మాయి నువ్వే ఈ అమ్మాయి పోలీస్ అంది, పక్క నుంచి అమ్మాయి సాఫ్ట్వేర్ అంది, ఎమ్మడే హెల్దీగా ఉన్నావు, నాలెడ్జ్ వెళ్తా అంటే గుర్తుపెట్టుకోవడం మనకి మొదటి నుంచి ఇలా అందుకోవాల్సి ఉంది, నాలెడ్జ్ కోసం పోలీస్ ఇదే చెబుతాం. మరి వెళ్ళాలంటే ఫిట్నెస్ ఉన్నారు. మరి హెల్త్ గురించి మీకు ఏంటి? ఫినాన్షియల్ గురించి మాట్లాడలేదు. ఫినాన్షియల్ మీకు రావట్లేదు. ఈరోజు ఎంపీ మామూలు మాట్లాడి 7 రూపాయలు తీసుకున్నాడు, 4 రూపీస్ 5 రూపీస్. మనకి ఏమీ ఫ్రీగా లేదు. అడ్వకేట్ అయిపోయింది, నాకు ఫ్యామిలీ అవసరం లేదు, ఫ్రెండ్స్ అవసరం లేదు. చాలు అంటే మీరు చెప్పిన దానికి నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చాలు, నాకు ఇంకేం అవసరం లేదు. ఫ్రెండ్స్ ఉన్నప్పటి నుంచి రీసెంట్ గా మనం గ్రాడ్యుయేషన్ అయిపోవడం ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ చాలా గోల్స్ ఉంది. అందుకే మనకు తెలిసిన ఒక గోల్ని దాంతో పాటు మిగిలిన గోల్స్ కూడా యాడ్ చేసుకుంటే ఈ 2 కండిషన్స్ ఫాలో అవుతూ మీకు నచ్చినట్టు మీరు ఉండండి. సపోజ్ మీకు గెటప్ 2021 నుంచి స్టార్ట్ చేసేది గెటప్, లేదా జూనియర్ గెటప్. దాని నుంచి మీకు డౌట్ ఉంది కదా, నేనే చెప్పేసాను. మీకు ఎవరు లత్త తమ్ముళ్ళు అనుకున్నాడు, ఇంటికి రావద్దు, చెయ్యొద్దు అని చెప్పేసి ఏంటో బాబు అంత ముందు వచ్చినప్పుడు బాగుంది, ఇప్పుడు కూడా బాగుంది, ఏంటి అని తెలియక సైలెంట్ ఉంటున్నాను చెప్పేసి ఈ గెటప్ అనేది నేను ప్యాషన్ కోసం మెయింటైన్ చేస్తున్నాను. ఏ గుడికి వెళ్ళలేదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే నా ఫోన్ నెంబర్. దీనివల్ల మా ఫ్యామిలీకి ఏ డ్యామేజ్ లేదు, సొసైటీకి ఏ డ్యామేజ్ వాళ్ళు ఏదనుకుంటే మనకి ఎందుకు, బట్ కండిషన్స్ అంటాయి. అసలు ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి? ఈ కాలేజీలోకి ఎందుకు వచ్చాం? ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చాం? ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చాం? మన పేరెంట్స్ ఎంతో కష్టపడి మనం చదివిస్తున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అని ఆలోచిస్తే మీరు ఏది అడిగితే అది లేని దానికన్నా కూడా ఎక్కువ మన మీద ఖర్చు పెడుతున్నప్పుడు మరి మనం వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటి? అసలు ఎన్ని ఇండియా స్వాతంత్రం ఇచ్చిన ఎవరు డెవలప్ అవుతారు?